ఘనమైన దేవ, లోకరక్షకుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతమైన మీ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. ఎనలేని దీవెనలు మా పట్ల మీరు కుమ్మరిస్తూ ఉన్నారు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా మీరు దయచేసే దేవుడు అని మా పట్ల మీరు రుజువు చేసుకుంటూ ఉన్నారు. నేనే అయోగ్యుడను స్వామి, నీ వాక్య ప్రకారంగా జీవించలేక, మీ సన్నిధానంలో గడపలేక తండ్రి, నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నిన్ను దుఃఖపరుస్తున్న వ్యక్తిని. నన్ను క్షమించండి. నాలాగా ఎవరైనా జీవిస్తూ ఉంటే వారిని కూడా క్షమించి తండ్రి, వారు పవిత్రులుగా జీవించుటకు కృప దయచేయండి. మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభువు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సెప్టెంబర్ మాసం 12వ తారీఖు 2025 శుక్రవారం. ప్రియులారా, గమనించాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న విషయాలే దయచేసి గమనించాలి. యెహజీయేలు దేవుని ఆత్మ అతడి మీదికి వచ్చినప్పుడు అతడు దేశాన్ని ధైర్యపరిచాడు, ప్రజలను ధైర్యపరిచాడు, యోధా వారిని, ఇజ్రాయేలు వారిని. ఆత్మ పొందిన బిడ్డ రాజుల్ని, దేశాలను ధైర్యపరుస్తాడు. అటువంటి ఆత్మ యోసేపుకి ఉంది, అటువంటి ఆత్మ దానియేలుకి ఉంది, షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి ఉంది. అటువంటి ఆత్మ కలిగి మనం జీవించాలి. అదే ఆత్మని ప్రభుల వారు మనకు కూడా అనుగ్రహించాడు. దాన్ని కలిగి ప్రజలను, దేశాన్ని ధైర్యపరచువారుగా ఉండాలి. ప్రియులారా, గమనించాలి. నా వాట్సాప్లో 7,000 కాంటాక్ట్స్ బ్రాడ్కాస్ట్లో ఉండేటివి. అయితే వాట్సాప్ వారు బ్రాడ్కాస్ట్ని వాళ్ళు ఆపేశారు. కాబట్టి అందులో ఉన్న 7,000 కాంటాక్ట్స్ నేను వాక్యం పంపలేకపోతూ ఉన్నాను, క్షమించండి. అయితే ఒక లింకు పంపుతూ ఉన్నాను. ఆ లింకుని మీరు క్లిక్ చేస్తే ఆ తర్వాత ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయితే ప్రతిరోజు కూడా మీకు వాక్యం వస్తుంది. ఒక అన్నగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఆదికాండం నుండి ప్రకటన వరకు వాక్యం చెప్పాలనే పట్టుదలతో ఈ పని చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయం 15 నిమిషాల వరకు ఈ వాక్యాన్ని మీరు వినవచ్చు. దయచేసి మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుని ఆత్మ పొందిన బిడ్డల విషయం ఎన్నో చెప్తూ వచ్చాను. చూడండి, భక్తుడు దావీదు 143వ కీర్తన 10వ వచనంలో అంటాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ నన్ను సమభూమి గల ప్రదేశమందు నడిపించును గాక అని చెప్పాడు. దేవుని ఆత్మ ఒక వ్యక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తిని దేవుని ఆత్మ సమభూమి గల ప్రదేశాలలో నడిపిస్తుంది. సమభూమి గల ప్రదేశము అంటే హెచ్చు, తగ్గులు, పల్లము, మెరక ఇటువంటి ప్రదేశాలు లేకుండా ప్రజల మధ్యలో కూడా సమానత్వం కలిగి జీవించేటట్లు, భేదాభిప్రాయాలు లేకుండా, కులాలు, మతాలు, ధనవంతులు, పేదలు ఇటువంటివి ఏవీ లేకుండా నిజంగా దేవుని ఆత్మ కలిగిన బిడ్డలు సమభూమి మీద నడిపిస్తుంది.
ఈరోజు సేవకులు చూడండి, కులాలు, మతాలు, ధనవంతులు, పేదలు, గొప్పవారు, చిన్నవారు, ఇటువంటి తేడాల మధ్యన ప్రజలను నడిపిస్తూ ఉన్నారు. అంతేకాదు, ప్రజలకు ఇటువంటివన్నీ బోధిస్తూ మేము కాపు కులం, కమ్మ కులం, నాయుళ్ళము, రెడ్లము, మన కులస్తులందరూ ఒక సంఘంగా ఉందాము, ఇటువంటివన్నీ బోధిస్తూ ఉన్నారు. వీళ్ళలో దేవుని ఆత్మ ఎక్కడుంది చెప్పండి? చాలామంది సేవకులు వడ్డీలకిస్తూ ఉన్నారు. వీళ్ళలో దేవుని ఆత్మ ఎక్కడుంది చెప్పండి? వడ్డీలకిస్తూ అద్భుతాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ ఆత్మ ఏదో తెలియదు. ప్రియులారా, గమనించవలసిన విషయం, సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలకు దేవుని ఆత్మని ఇస్తే ఆ ఆత్మ సమభూమి గల ప్రదేశములలో వారిని నడిపిస్తుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు, మనల్ని కూడా అన్యాయస్తుల్నిగా చేయడు. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, చాలా గొప్ప ప్రేమ కలిగిన వాడు. ఆయన ఈ అవకతవకలు కలిగినటువంటి ప్రపంచంలో దేవుని ఆత్మ ప్రజలకిచ్చి వారు సమభూమి గల ప్రదేశాలలో నడవాలని, నడిపించాలని ప్రభు ఆశ. ఆ రీతిగా మనం నడుస్తున్నామా అనేది ఆలోచించాలి. సామెతలలో 16వ అధ్యాయం 2వ వచనంలో ఈ రీతిగా ఉంది: ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనబడతాయి, యెహోవా ఆత్మలను పరిశోధించును అని చెప్తుంది. దేవుని ఆత్మ ఒక వ్యక్తిని పరిశీలిస్తుంది. ఏమనో తెలుసా? నీ నడతలు మంచివి కావు, నీ నడతలు మంచివి అని, చెడ్డవి మంచివి అని దేవుని ఆత్మ ఒక వ్యక్తి నడతల్ని పరిశీలిస్తూ ఉంటుంది. కొంతమంది చెడ్డవాటిని ఎన్నిక చేసుకుంటూ ఉంటారు. చెడ్డవాటినే వారు అనుభవంలో చేస్తూ ఉంటారు. అయినా మేము ఆత్మ పొందాము అని అంటూ ఉంటారు. తప్పు కదా? యెషయా 11:2లో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని ప్రభువుని గూర్చి చెప్పబడి ఉంది. సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుల వారు పుట్టిన తరువాత ఆయన మీద దేవుని ఆత్మ నిలిచి ఉంటుందని, ఆత్మ నిలిచి ఉన్న యేసు ప్రభుల వారు ఏం చేయగలరు అంటే జ్ఞానము, వివేకము, ఆత్మ ఆలోచన బలములు ఆధారమగునటువంటి ఆత్మ, తెలివి యెహోవా యందు పరిపూర్ణము చేసి ఆయన ప్రభావం వలన మనలను ఆయన నడిపిస్తాడు. దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని పిల్లలుగా గమనించవలసిన విషయం. ఆ విధంగా ప్రభుల వారి ఆత్మ మనల్ని యేసు ప్రభుల వారి మీద నిలిచి ఆ రీతిగానే ప్రభుల వారిని నడిపించాలి. ప్రియులారా, గమనించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తోలచేసి ఉన్నారు. ప్రియులారా, మూర్ఖపు ఆత్మ కూడా ఒకటి ఉంది. చాలా మందిలో భయపెట్టే ఆత్మ, బలపరిచే ఆత్మ ఉంది. మూర్ఖపు ఆత్మ అనేది కూడా ఉంది. వెరిపించే ఆత్మ కూడా ఉంది.
ఐగుప్తులో మూర్ఖపు ఆత్మ పనిచేస్తూ ఉంది. మూర్ఖపు ఆత్మ కుమ్మరించి ఉన్నాడు కాబట్టి వారు మత్తులైపోయారు. తన పని అంతటిలో ఆయన సొత్తుని దేన్ని మనం ప్రేమించలేము, దేనిని కూడా. ఆ మూర్ఖపుతనము ఆత్మ ఐగుప్తులో ఉన్న ప్రజలకు కఠిన హృదయాన్ని కలగజేశాది. రాజు మూర్ఖుడు, ప్రజలు కూడా మూర్ఖులైపోయారు. వారిలో కఠిన హృదయం. దేశంలో ఎన్నో నష్టాలు కలుగుతున్నా వారు దాన్ని పట్టించుకోలేదు. వాళ్ళ మూర్ఖత దినదినము పెరుగుతూ వచ్చాది. ఒకవేళ మీ జీవితంలో కూడా నష్టాలు కలుగుతూ ఉన్నప్పుడు మీలో మూర్ఖత పెరుగుతుందా లేక దేవుని ఆత్మ పెరుగుతుందా ఆలోచించాలి. ప్రియులారా, గమనించవలసిన విషయం, హల్లెలూయా, వాక్యం లేకొచ్చి తిరిగి అవి యుద్ధం లేకొచ్చి వారి మధ్యన గొప్పగా పనిచేశాది. యుద్ధం అంటే దేవుని ప్రజలకు, ఐగుప్తీయులకు యుద్ధం అనగా ప్రజలు విడిపించబడాలి, కానీ వారు విడుదలకి ఒప్పుకోవడం లేరు. దాన్నే యుద్ధమని చెప్తారు. కాబట్టి ప్రియులరా, ఆలోచించాల్సింది, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఐగుప్తీయుల మీదకి మూర్ఖపు ఆత్మని ప్రభువు పంపాడు. ఒకవేళ నీ కుటుంబంలో ఆ మూర్ఖపు ఆత్మ ఉందేమో ఆలోచన చెయ్యి. అటువంటి మూర్ఖతతో ఎన్ని నష్టాలు జరిగినా అవి పట్టించుకోనటువంటి వ్యక్తులుగా మీరున్నారేమో. దయచేసి ప్రభు పిల్లలుగా మార్పు చెంది దేవుని కార్యాలలో ముందుకు సాగుదుముగాక. ఆమెన్, ఆమెన్.